మూర్తి సార్, మూర్తి గారు అడగండి సార్. ఎవరికి మారుతి గారు టు మారుతి గారు మిమ్మల్ని అడగడానికి ఏం మిగలలేదు. సో గురుజీ అడగడానికి ఏం మిగలలేదు. సో కంగ్రాట్స్ అడ్వాన్స్ గాను. థ్యాంక్ యూ సార్. తమన్ గారు బీజిఎం ఎర్రగొట్టేశారని చెప్పి బయటికి పూర్తిగా టాక్ వచ్చేసింది. సో తమన్ గారు కూడా కంగ్రాట్స్. సో బట్ మై క్వశ్చన్ టు విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్ గారు, ఇది ఒక ప్రామిసింగ్ ఫిల్మ్గా, మీ బ్యానర్కి ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్గా ఉన్న ఫిల్మ్ ఇది. ఇలాంటి ఫిల్మ్ని ప్రాపర్గా లాంచ్ చేయడంలో మీరు కొంచెం ఫెయిల్ అయ్యారు అంటే ఏమైనా ఫీల్ అవుతారా మీరు? ఒక్కసారి రిపీట్ చేయండి సార్, ఏది ఫెయిల్యూర్? మీరు ఈ ఫిల్మ్ని ప్రాపర్గా లాంచ్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారంటే ఏమైనా ఫీల్ అవుతారా? ఎస్పెషల్లీ నార్త్ ఇండియా ప్రమోషన్ కానీ లేదా అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రమోషన్స్లో కానీ. బేసిక్గా ఈ ఫిలిం మీద దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్. సో అంటే మేబీ మా మెటీరియల్ హెస్ కమ్ లిటిల్ లేటర్, అంటే అనుకున్న టైం కన్నా. బట్ ఏ ఫిల్మ్ లేటర్ పార్ట్ ఆఫ్ డిసెంబర్ నుంచి వీ హ్యాడ్ అవర్ ట్రైలర్ 2. సో ట్రైలర్ 2 టు డేట్ అంటే ఇట్స్ స్పీకింగ్ క్వైట్ వెల్ ఫ్రమ్ ఎ క్యూరియాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే లాస్ట్ 1 year నుంచి దే ఇస్ ఎనఫ్ క్యూరియాసిటీ. సో అంటే మరి మీరు అంటే ఏ మెజర్ మీద మెజర్ చేస్తారో తెలియదు, కానీ వీఆర్ మోడరేట్ టు బెటర్ సిచ్యుయేషన్ రైట్ నౌ. అంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమాకి ఒక ప్లానింగ్, పబ్లిసిటీ ప్లానింగ్ అనే ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది కదా. ఆ ప్రాపర్ ప్లానింగ్ అంతలా కనపడలేదు అనే కంప్లైంట్ బయట ఉంది. అది నేను చెప్పేది. ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్, బట్ బయట ఉన్న కంప్లైంట్ అంటే ప్రాపర్గా నార్త్ ఇండియాలో ప్లాన్ చేయలేదు పబ్లిసిటీ అదిని అని చెప్పేసి. అంటే వి సీ సమ్ మార్కెటింగ్ రిపోర్ట్స్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే టిపికల్గా రీచ్, బజ్, అపీల్ అని చూస్తారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ ద బెస్ట్ రీచ్, బెస్ట్ బజ్, బెస్ట్ అపీల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద నార్త్. డెఫినెట్లీ we are very, very extraordinary in Telugu states, Bangalore. Of course, Tamil we are coming with other large films, so we are not in the same scale. And like any other language movie, it's difficult to achieve the same thing in Tamil. So Hindi work aithe, I think we have a decent reach and appeal. So like any film in Hindi, it takes time for 2 to 3 days after the release. Based on the film, it will catch up. So ఎన్ని స్క్రీన్లు వచ్చున్నాయి నార్త్ ఇండియాలో? ఏదండి నార్త్ ఇండియాలో ఎన్ని స్క్రీన్లు? నార్త్ ఇండియా ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ దట్ విల్ బి ఎనీవేర్ ఫ్రమ్ 3800 to 4500 స్క్రీన్స్. మూర్తి గారి క్వశ్చన్కి కొంచెం ఎక్స్టెన్షన్. ప్రభాస్ గారిని ముంబై కానీ నార్త్ సైడ్ కానీ తీసుకెళ్తే ప్రమోషన్కి కొంచెం హెల్ప్ అయ్యేదేమో ప్రమోషన్కి. ఆయన అడగలేదా మీరు, లేదంటే ప్రభాస్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా? అంటే వీఆర్ ద లక్కీ వన్స్ టు గెట్ ప్రభాస్ గారు ఫర్ ఏ ఈవెంట్. అంటే నాకు తెలిసి రాధేశ్యామ్ తర్వాత ఆయన ఈ డిడ్ంట్ డూ ఎనీ ఈవెంట్. సో వీఆర్ ద లక్కీ వన్స్. అంటే ఇనిషియలీ వీ ప్లాన్ టు డూ ఇట్ ఇన్ అమెరికా, బట్ వీ థాట్ బికాస్ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇట్ మే నాట్ బి ఫీజిబుల్ అని. సో దెన్ వీ డిడ్ ఏ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సో మచ్ టు డూ మల్టిపుల్ లొకేషన్స్. తమన్ గారు, నాచే పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, కానీ మ్యూజిక్ డైరెక్టర్లు స్వతహాగా రిమిక్స్ చేయడానికి ఇష్టపడరు. అస్సలు ఇష్టపడవు సార్, అస్సలు ఇష్టపడరు. కానీ మారుతి గారు రిమిక్స్ సైడ్ తీసుకురాగానే మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏంటి? ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పించారు రిమిక్స్ చేయమని? ఒప్పించడం ఏముంది సార్, ఈ ప్లాన్ వాళ్ళకి స్క్రిప్ట్ చేసినప్పటి నుంచే ఉంది, ఎక్కడో మధ్యలో వచ్చిన ఇష్యూ కాదు. ఇనిషియల్ డే నుంచే స్క్రిప్ట్ విన్నప్పుడే ఇక్కడ హీరో ఒక రీమిక్స్ సాంగ్ పెడదామన్నారు డార్లింగ్ అని. దే హ్యావ్ అ ప్లాన్. సో అప్పుడు డైజెస్ట్ అయిపోయాం మెల్లగా. జనరల్గా నాకు కూడా ఇంత పెద్ద కట్అవుట్ హీరో వచ్చినప్పుడు మంచి ముగ్గురు హీరోలతో ఒక మంచి మాస్ పాట చేయాలనే ఉంటుంది ఎవరికైనా. దట్ విల్ ఇంకో కుర్చీ మెడత పట్టిగానే ఇంకా ఓ పాట చేద్దామనే ఉంటుంది, అది మనసులో ఉంటుంది. సో అది కొంచెం నేను కొంచెం ఫీల్ అవ్వడం అంటే, బట్ ఈ సినిమాకి ఈ పాటే కరెక్ట్. అంటే ఈ సిచ్యువేషన్కి ముగ్గురు హీరోయిన్లతో ఈ పాట అవడం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను.
పాట వచ్చిన తర్వాత ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత ది వే హీరో గారు ఆయన హార్ట్ పెట్టేశారు. ఆయన ఫిక్స్ అయిపోయి ఈ ఒక పాటకి పర్ఫెక్ట్గా మనం డాన్స్ ఆడేయాలి, కుమ్మేయాలి. సో ఐ థింక్ హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్. అదే మనకు కనిపిస్తుంది ఈరోజు. మారుతి గారు, యా ఆఫ్టర్ నిశాంత్ గారు. గారు విల్ గివ్ ఛాన్స్ టు అదర్ లాంగ్వేజెస్ ఆల్సో అండి. యా మారుతి గారు. సార్ క్వశ్చన్ ఏం కాదు, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు సే దిస్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ డే టుమారో. ఐ విష్ యూ నథింగ్ బట్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పాన్ ఇండియా డైరెక్టర్గా మీకు పెద్ద అవకాశం వచ్చి అది ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు అంటే పాన్ ఇండియా డైరెక్టర్ ఈ పదాలు ఎప్పుడు నాకు నాకు అవి పెద్ద డైజెస్ట్ అవ్వగానే ఒకటే, నాకు ప్రభాస్ గారు నన్ను నమ్మారు, నేను ఆయనకి బెస్ట్ ఇవ్వాలి, అంతే నేను చేద్దామనుకున్నది. అది డెఫినెట్గా నేను ఎంత చేయగలుగుతానో అది మాత్రం ఈ సినిమాకి చేశాను అనుకుంటున్నాను. రేపు మీ ప్రీమియర్స్ దగ్గర నుంచి మీరు సినిమా చూస్తారు. ఇప్పుడు సినిమా నా చేతుల్లోంచి మీ చేతుల్లోకి వచ్చేసింది, మీ ముందుకు వచ్చేసింది. 3 years నుంచి నా దగ్గరే ఉంది, ఇప్పుడే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది సినిమా. రేపు మీకు తెలుస్తుంది, ఇంకా మీరే మాట్లాడతారు దాని గురించి. విశ్వప్రసాద్ గారు. సార్, ఎటువంటి టాపిక్ అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడే మనిషి మీరు. ఈవెన్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ అయినా యూ హ్యాడ్ ఎ పర్టికులర్ ఒపీనియన్ ఎవ్రీ టైమ్ అండ్ యూ నెవర్ హెసిటేటెడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. అండ్ నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నైజాంలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రభాస్ గారి ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ తెలుగు స్టేట్స్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అది. ఇట్ షుడ్ బి ఎ నో బ్రెయినర్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ ఎవ్రీ థియేటర్ అక్రాస్ నైజాం. బట్ చూస్తుంటే ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు, ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో. మీరు కొన్ని సెంటర్స్లో నిజామాబాద్ లాంటిది, లేకపోతే కుకట్పల్లి లాంటి మెయిన్ సెంటర్స్లో ఇప్పుడు దాకా సింగిల్ స్క్రీన్స్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ మైత్రి. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? అంటే దే ఆర్ 2 topics అండి నైజాంలో. ఒకటి రేట్స్. సో డెఫినెట్గా దే ఆర్ మేకింగ్ అండ్ ప్లీడింగ్ టు ద గవర్నమెంట్ టు గివ్ ద రేట్స్. సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ పాజిటివ్ అబౌట్ ఇట్? We can only plead. So ఓకే. and looks positive, but we cannot be overconfident. So I mostly will know by tomorrow noon. Okay. We are able to కోర్టుకి వెళ్ళి there's no block from legal system అనేది అదొక క్లియరెన్స్ అయిపోయింది. So we got the rates in AP. So we are very hopeful. So the Telangana government will be considerate in it. Okay. And we also requested that we'll spend 20% of the add-on income for the welfare. Okay. And the So- second part of The first question. మీ సెకండ్ క్వశ్చన్కు 8th నుంచి 11th వరకు యూ విల్ సీ ఎవ్రీవేర్. అదే సినిమా బట్ ఆబ్వియస్లీ థియేటర్ చార్ట్స్ ఏవైతే న్యూస్ పేపర్స్లో ఇప్పుడు పబ్లిష్ అవుతున్నాయో దే టెల్ ఏ డిఫరెంట్ స్టోరీ నో. అంటే ఎవరు పబ్లిష్ చేస్తున్నారో తెలియదు కానీ దట్ ఈస్ ఆబ్వియస్లీ కమింగ్ ఫ్రమ్ మై 8th night నుంచి 11th night వరకు యుల్ సీ ఇన్ ఎవ్రీ స్క్రీన్. ఓకే. 12th నుంచి వీ హ్యావ్ టు షేర్ విత్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు ఫర్ ద ఫెస్టివల్ మనకు తెలిసి 7 movies వస్తున్నాయి. దే ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ డేట్స్ ఫ్రమ్ 9 to 15. సో ఆబ్వియస్గా ఎవ్రీ వన్ హ్యాస్ టు షేర్ అండ్ ఎవ్రీ మూవీ హ్యాస్ టు రన్. హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్. తమన్ గారు ఎవ్రీ సంక్రాంతికి మీ సినిమా కామన్. ఒకసారి 2 సినిమాలతో వస్తారు, ఒక ఫిలిం తోటి వస్తారు. ఎవ్రీ సీజన్లో మీరైతే కామన్. సో రాజాసాబ్కి వచ్చేసరికి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? మారుతి గారు అండ్ ప్రభాస్ గారు మీకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? లైక్ క్లైమాక్సా ఏంటి? అదే సినిమా ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా గొప్పగా తీశాడు మారుతి. చాలా చాలా ఛాలెంజింగ్. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా అది ఛాలెంజింగ్ స్కోరే.